జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 349వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్ఠాంశః అష్టమోऽధ్యాయః ఉపసంహారః. శ్రీ పరాశరుల వారు మైత్రేయ మహర్షికి ఈ విష్ణుపురాణం యొక్క ఫలశ్రుతిని వివరిస్తూ ఉన్నారు. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా విష్ణుచిత్తీయ వ్యాఖ్యా పులస్త్యేతి మమాప్యేత స్మృతిం గతమితి మహ్యం సారస్వతేన చేతి పూర్వముక్తముప జీవ్యోచ్యతే ఆద్యే కృతయుగే సర్వపురాణానాం సంగ్రహరూపస్య బ్రహ్మసన్యక్యా కర్తుర్బ్రహ్మణో దక్షాదిపురుకుత్సాం తతః సంప్రదాయః పరాశరస్య త్రేతాయాం మహద్విష్ణుపురాణం కుర్వతః ప్రాగుక్తకాలదైర్ఘ్యాత్ తద్విచ్ఛేదే పునః పరాశరర్షి దృష్టమేవ తత్పురాణం బ్రహ్మణైవ రుభ్వాది జతుకర్ణాంత సంప్రదాయాంతరేణ పునఃస్త్రైలోక్యే ప్రవర్తితం. ఇదానీం త్వష్టావింశతియుగారంభే మైత్రేయపృష్టేన పరాశరేణ ప్రాగ్జన్మని సారస్వతముఖాచ్యుతమిహ జన్మని వసిష్ఠపులస్య వరదానేనేదం స్మృతం. స్వల్పగ్రంథసంగ్రహితం మైత్రేయాయోక్తం అతః సంప్రదాయ విచ్ఛేదోక్తిర అవిరుద్ధ అస్య గర్భస్థస్యైవ జన్మాంతర శ్రుత వేదస్మరణ వత్పురాణార్థ స్మరణమప్యుపన్నం షడ్వింశే యుగే వ్యాసత్వసిద్ధ్యా తదాద్యస్య సద్భావాద్యుక్త పులస్య వరా పురాణ సంహిత కర్తృత్వసిద్ధిః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పులస్య అని మమాప్యేతత్ స్మృతిం గతం అని నాకు సారస్వతుడు చెప్పినాడని మొదట చెప్పిన దానిని ఆధారముగా చేసుకుని చెప్పబడుచున్నది. మొదటి కృతయుగమున సకల పురాణములకు సంగ్రహ రూపమైన బ్రహ్మపురాణమునకు కర్త అయిన బ్రహ్మ నుండి దక్షాది పురుకుత్సాంత సంప్రదాయము పరాశరుడు త్రేతాయుగమున మహావిష్ణు పురాణము చేయునాడు. మొదట చెప్పిన చాలా కాలము గడిచినందున అది విచ్ఛేదము కాగా మరలా పరాశర ఋషి దృష్టమైనదే. ఈ పురాణమును బ్రహ్మయే రుబ్వాది జాతుకరణాంతము ఇంకొక సంప్రదాయముతో మరలా 3 లోకములలో ప్రవర్తించబడినది. ఇక ఇప్పుడు 28 యుగారంభమున మైత్రేయుడు అడుగగా పరాశరుడు ప్రాగ్జన్మలో సారస్వత ముఖము నుండి జాలువారినది. ఈ జన్మలో వశిష్ఠ పులస్య వరదానముతో ఇది స్మరించబడినది. స్వల్ప గ్రంథముగా సంగ్రహించబడినది. మైత్రేయునకు చెప్పబడినది. అందువలన సంప్రదాయము విచ్ఛేదము కాలేదనుటకు విరోధమేమీ లేదు. ఇతను గర్భస్థునిగా ఉండగానే జన్మాంతరమున వినిన వేదస్మరణ వలె పురాణార్థ స్మరణము కూడా ఉపపన్నమే. 26వ యుగమున వ్యాసత్వ సిద్ధితో అప్పుడు ఆద్యమున్నందున పులస్య వరము వలన పురాణ సంహితా కర్తృత్వ సిద్ధియుక్తమే. త్వమప్యేతచ్చినీకాయ కలేరంతే వదిష్యతి. నీవు కూడా కలియుగాంతమున శిలీకునకు చెప్పగలవు. ఏత్యేతత్పరమం గృహ్యం కలికల్మషనాశం యః శృణోతి నరో భక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే. ఇది పరమరహస్యమైనది, కలికల్మషమును నాశింపచేయునది. దీనిని భక్తితో వినన నరుడు సకల పాపముల నుండి విముక్తుడగును. సమస్త తీర్థస్నానాని సమస్తామర సంస్తుతిః కృతా తేన భవేదేతత్ యః శృణోతి దినే దినే. ఈ విష్ణుపురాణమును ప్రతిదినము వినినవాడు సకల తీర్థములలో స్నానము చేసినవాడు, సమస్త దేవతల స్తుతి చేసినవాడు అగును. కపిలాదానజనితం పుణ్యమత్యంత దుర్లభం శ్రుత్వైతస్య దశాధ్యాయాన్ అవాప్నోతి న సంశయః. ఈ విష్ణు పురాణములోని 10 అధ్యాయములను వినినవాడు అత్యంత దుర్లభమైన గోదానము వలన కలుగు పుణ్యము లభించను. యస్త్వైతస్సకలం శృణోతి పురుషః కృత్వా మనస్యచ్యుతం సర్వం సర్వమయం సమస్త జగత ఆధారమాత్మాశ్రయం జ్ఞానజ్ఞేయమనాదిమంతరహితం సర్వామరణాం హితం స ప్రాప్నోతి న సంశయో అస్య వికలం యద్వాజిమేధే ఫలం. సర్వభూతుడు, సర్వమయుడు, సకల జగత్తులకు ఆధారుడు, ఆత్మాశ్రయుడు, జ్ఞానము చే తెలియదగినవాడు, ఆది అంతములు లేనివాడు, సకల దేవతలకు హితకరుడు అయిన అచ్యుతుని మనసులో నిలుపుకొని ఈ విష్ణు పురాణమునంతను వినినవాడు అశ్వమేధయాగము వలన కలుగు సకల ఫలమును లోపము లేకుండా పొందును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. యత్రాదో భగవాంస
భగవాం చరాచర గురుర్मध्ये తథాంతే చ సహ బ్రహ్మజ్ఞానమయోచ్యుతోఖిల జగన్మధ్యాంత సర్గప్రభుః తత్సర్వం పురుషः పవిత్రమమలం శృణ్వన్ పఠన్ వాచయన్ ప్రాప్నోచ్చస్తే న తత్ఫలం త్రిభువనేష్యే శ్వేకాంతసిద్ధిర్హరి. ఈ పురాణమున భగవంతుడు చరాచర గురువు బ్రహ్మజ్ఞానమయుడు అయిన అచ్యుతుడు అఖిల జగత్తులకు ఆది మధ్యాంతములలో వర్ణింపబడినవాడు కావున ఈ పురాణము మొత్తమును పవిత్రమైన పరిశుద్ధమైన దానిని వినిచూ చదువుచూ చెప్పుచూ చదివించుచూ పొందు ఫలము ఈ 3 లోకములలో ఇంకొకటి లేదు. సశేషము. జయ శ్రీమన్నారాయణ.